ఆలు చిప్స్ లేదా పొటాటో చిప్స్ మనము ఇంట్లోనే చాలా సులువుగా చేసేసుకుని ఏడాది పొడుగుతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని వాడుకోవచ్చు. బయట కొనుక్కునే కంటే చాలా సులువుగా చేయొచ్చు. ఏ విధంగా చేస్తారు ఈ వీడియో చూసేద్దాము. సమ్మర్ మనకి ఎండ చక్కగా ఉంటుంది, తొందరగా ఎండిపోతాయి ఇవి. పైపెచ్చు ఆలుగడ్డలు చాలా చక్కగా ఉంటాయి సమ్మర్లో వచ్చే ఆలుగడ్డలు మిగతా సీజన్స్లో కంటే. అందుకని మనం సమ్మర్ సీజన్లో ఇవి చిప్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 6 పెద్ద ఆలుగడ్డలు తీసుకున్నాను. వాటిని పైన తొక్క తీసేసి బాగా శుభ్రంగా కడుక్కొని వాటిని పీల్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లెయిన్ బ్లేడ్ ఉంటుంది, ఇలాగా గీతలు ఉన్న బ్లేడ్ ఉంటుంది. ప్లెయిన్లో అయితే మనకు కొంచెం తిక్కుగా అనిపించింది. నేను గీతలు ఉన్న బ్లేడ్లో అయితే ఇలాగా చక్కగా కరెక్ట్ సైజులో వచ్చిందనమాట. అందుకని ఈ బ్లేడ్ కంటే కొంచెం లావు వచ్చింది ఈ విధంగా. అందుకని నేను ఇలా గీతలు ఉన్న బ్లేడ్ తోటి చక్కగా పీల్ చేసుకుంటే మంచి షేప్ లాగా కూడా బాగా వచ్చింది. అడ్డంగాను నిలువుగా కూడా చేసుకోవచ్చు. అడ్డంగా చేస్తే మనకి చక్కగా రౌండ్గా షేప్లు వస్తాయి. అయిన తర్వాత అన్నీ పీల్ చేసేసుకున్న తర్వాత ఒక 5-6 సార్లు శుభ్రంగా నీళ్ళతోటి కడుక్కుని దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు వాటిని ఒక చిల్లులో గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని, గిన్నె నిండా కొలత ఏమి లేదు దానికి, దాంట్లో ఆ నీళ్లు మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఉప్పు వేసి ఈ పీల్ చేసిన ఆలుగడ్డ ముక్కలన్నిటినీ వేసేయాలి. ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత బాగా ఉప్పగా అయిపోతాయి. ఒక స్పూన్ 6 ఆలుగడ్డలకి నేను 1 స్పూన్ వేసానంటే అంత తక్కువ వేయాలన్నమాట. ఇలాగా అలా వేయంగానే ఒక 2 నిమిషాలు పైకి కింద తిప్పేసి మనము ఆఫ్ చేసేయాలి. అంత తొందరగా ఇవి ఉడికిపోతాయి, ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అదే మనకి ఇండికేషన్ అది ఉడికిపోయిందని. అప్పుడు ఇవి తీసి మనం మళ్ళీ చిల్లులు గిన్నెలో వేసుకుంటే నీళ్ళు ఏమన్నా ఉంటే అవి ఓడిపోతాయి. ఆ తర్వాత 1 నిమిషం ఆ విధంగా ఆరనిచ్చి ఒక పాలిథిన్ షీట్ మంచి ఎండలో వేసుకుని దాంట్లో మనము ఒక్కొక్కటిగా విడదీస్తూ ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 4 గంటల్లోనే శుభ్రంగా అవి ఎండిపోతాయి. అప్పుడు మనము వాటిని తీసుకుని డబ్బాలో వేసుకుని మూత పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావలసినవి వేయించుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి ఇవి, చాలా ఈజీగా కూడా అయిపోతాయి. ఒక్కసారి చేసుకున్నామంటే ఏడాది పొడుగుతా మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. సాయంత్రానికల్లా ఇవి ఇలాగా విడిపోయి ఎండిపోతాయి. నూనెలో వేసి 2 నిమిషాల్లో ఇలా వేయంగానే తీసేయాలి, ఎందుకంటే చాలా తొందరగా మాడిపోతాయి ఇవి. ఇలా వేస్తూనే తీసేసేయాలి. అప్పుడు మనకి చిప్స్ రెడీ అయిపోతాయి. టేస్టీ క్రిస్పీ పొటాటో చిప్స్ రెడీ. నా అభిరుచులు హోమ్ మేడ్ ఫుడ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.